యూజువల్ గా ఛాన్సెస్ ఎవరికైనా రావాలి అని అంటే ద కమ్యూనికేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒక ర్యాప్ అనేది మెయింటైన్ చేస్తేనే అవకాశాలు కూడా ఈజీగా వస్తాయి. అవును అంటారు కానీ మీరు చెప్పారు చూసారా, ఆ లక్ హార్డ్ వర్క్ ఇవన్నీ కాదు, ర్యాప్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కానీ దానికి ఐఎమ్ వెరీ ఐఎమ్ వెరీ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ పర్సన్. ఓపెన్ గా చెప్తున్నాం, నా మైండ్ సెట్ ఎలా ఉంటదంటే వర్క్ ప్లేస్ లోనే ఇంపార్టెంట్, ఇల్లు నేను ఆ రెండింటిని ఎప్పుడు క్లబ్ చేయను. ఇట్స్ వెరీ క్లియర్, నా మైండ్ లో ఎప్పుడు అదే పెట్టుకుంటాను. బికాస్ ఆఫ్ దాట్ ఐ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ ఫ్రీడమ్ యాక్చువల్లీ. సో నేను ఎంత క్లియర్ అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఐ డోంట్ బ్రింగ్ మై వర్క్ లో ఉన్నప్పుడు అసలు నేను ఇంటిని కూడా మర్చిపోతాను కంప్లీట్ గా. అవుట్డోర్ షూట్స్ ఉన్నా ఏది ఉన్నా నేను మహా అయితే పొద్దున ఒకసారి బాగోగులు కనుక్కుంటాను అంతే. ఇంకా మీరు అలాంటి పర్సన్ మరి ఇంట్లో ఉన్న పర్సన్ ఇండస్ట్రీలోకి లాగేశారుగా. ఇండస్ట్రీ అంటే అది మరి వచ్చేసిందండి, నేను ఇంకేం చేయాలి. ఆడు హీస్ అమేజింగ్ అసలు. మీ సన్, మై సన్ హీస్ సచ్ అన్ అమేజింగ్. అంటే జస్ట్ ఇలా చెప్తే హీ కెన్ క్యాచ్ దట్ క్యారెక్టర్స్. అది వాడు బ్లెస్డ్. బికాస్ ఆ ఏజ్ లో నాకు తెలిసి నేనైతే మొబ్బులానే ఉండదాన్ని. ఏదో ఎవరైనా చాక్లెట్ ఇస్తే తినడం, లేకపోతే స్కూల్కి వెళ్ళడం. మీరేదో మీ గురించి చెప్తున్నట్లేదు, మా గురించి చెప్తున్నట్టుంది. మనం అందరం ఆల్మోస్ట్ అంతే. ఏంటి మనం మొహాలకు చదువుకున్నావా, ఆ 2 టేబుల్ ఒకసారి రాగంలా చెప్పుకున్నావా, హోంవర్క్లు చేసామా, ఇదే. ఇంక మహా అయితే మనం బయట ఆడుకునే వాళ్ళేమో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. బట్ ఇలా యునో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్ కెమెరా ముందు యాక్ట్ చేయాలంటే అమ్మో దాని గట్సే కావాలి. అండ్ వాడు ఫస్టే సింగ్ సాంగ్ చేశాడు. మోడర్న్ లవ్ హైదరాబాద్ వాడు ఫస్ట్ ప్రాజెక్ట్, అది విత్ సుహాస్ని గారితో. సో అండ్ దట్ టు నగేష్ కుక్నూర్ గారు టాప్ డైరెక్టర్. నేనే స్టన్ అయిపోయా, అమ్మ వీడు బాగానే లాక్కొచ్చుకున్నాడు అని. హీ యూస్ టు రీడ్ ద స్క్రిప్ట్ తెలుసా. అంటే మేము చదవాలి, వాడు చిన్నోడు, హీస్ 5 years ఆ టైంలో. సో వాడికి రాదు చదువుకోవడం. సో నేను ఇలా చదువుతూ ఉంటే వాడు అది మగప్ చేసుకొని అండ్ హీ యూస్ టు గో అండ్ డూ సింగ్ సౌండ్. బాన్ యాక్టర్స్ అని కొందరు అంటారండి. వాడు పెట్టి పుట్టున్నాడు, లైక్ టచ్ చూడాడు, అట్లనే బ్లెస్డ్ ఉండాలి. ఈజ్ అమేజింగ్. ఏడుపు సీన్లు అన్ని బాగా చేస్తాడు, కానీ కొంచెం యాటిట్యూడ్ ఈ కాలం అంతే. ఈ ఏజ్ లోనే యాటిట్యూడా? అదే కదా, నేను అదే పనికిరాదురా బాబు ఇండస్ట్రీలో అవన్నీ పనికిరావంటే నేను ఇలానే ఉంటాను, నీకేంటి ప్రాబ్లం అని. సరే రా సార్ మీ ఇష్టం సార్ అని వదిలేయాలి అంతే. వెన్నెల కిషోర్ గారితో వర్క్ చేశారు. సో ఏ మూవీలో వర్క్ చేశారు అండ్ ఆయనతో ఎట్లుంది? ఇదే మా ఆ అమ్మాయి గురించి మీకు చెప్తా. ఓకే. కృతి శెట్టి అందరం కలిసి. ఇట్స్ గుడ్. హీస్ అంటే లైక్ అంటే ఫస్ట్ టైం ఐ కాంట్ ఎక్స్పెక్ట్ లైక్ ఓ సినిమాలో ఉన్నట్టు. కానీ ఒక్కటైతే చెప్తున్నానండి, జనాలు సినిమాలో ఉన్నట్టు బయట మాత్రం అలా ఉండరు. మనం అనుకుంటాం ఓ వీళ్ళు ఇలా అని, కానీ కాదు. నాకు అది ఎప్పుడు ఫస్ట్ కొత్తలోనే అర్థమైపోయింది అనమాట. ఒకప్పుడు నాకు ఒక్కొక్క హీరో అంటే ఒక అడ్మైర్ ఉండేదన్నమాట. డైరెక్ట్ చూసాక ఓ ఇంతేనా ఏంటి వీళ్ళు ఇంతే ఇలానే చేస్తారా అన్న ఫీలింగ్. సో ఆన్ స్క్రీన్ హీఈస్ అమేజింగ్, బట్ ఆఫ్ స్క్రీన్ వస్తే ఇంకా అంతే, ఎవరి పర్సనల్ వాళ్ళదే కదండి. బట్ హీఈస్ గుడ్, అంటే లైక్ హీఈస్ డూయింగ్ గుడ్ ఫిల్మ్స్. అండ్ ఇప్పుడు మంచి మంచి రోల్స్ చేస్తున్నారు కాబట్టి అలాంటి రోల్స్ మాకు కూడా రాస్తే బాగుంటుందని. ఓకే. యూజువల్ గా మీరు మూవీస్ లోకి వచ్చిన తర్వాత మ్యారేజా లేకపోతే బిఫోర్ మ్యారేజా? ముందే అయిపోయిందండి. చెప్పాలంటే సర్లేరు మీకెవరు మహేష్ బాబు గారు. సో అందులో పాపం సంగీత గారు చెప్తారు, చిన్నప్పుడే చేతులు కట్టేసి నోట్లో గుడ్డ పెట్టేసి అలా అని. అది కూడా అలానే అయిపోయిందండి. కిషోర్ గారు ఎలా ఉంటారు? లేదు చుమ్మా. సో ఇట్స్ లైక్ యాజ్ అ చైల్డ్ మ్యారేజ్ మాది. లైక్ 18 and 21 లో పెళ్ళి అయిపోయింది. సో బచ్చాస్ అనమాట. అప్పుడు అంతేం తెలిసేది కాదు కాబట్టి ఇంకా ఏదో ఫ్లోలో అంటే జనరల్ గా అందరూ అమ్మ నాన్న ఆట ఏదో కామెడీ ఆడమంటే మా ఆయన కొంచెం సీరియస్ గా తీసుకొని ఆడాడు అనమాట. సో ఆ రకంగా మేము పెళ్లిని జోక్ అనుకుంటూ డైరెక్ట్ సీరియస్ గానే పెళ్లి అయిపోయినట్టు. మా వాళ్ళు ఇంకా సీరియస్ గా, మేమే ఒక ఆటను అంటే సీరియస్ గా ఆడుతుంటే వాళ్ళు ఇంకా సీరియస్ గా ఆడే దగ్గరుండి మూసుకొని పెళ్లి చేసుకోండి అమ్మా అన్నట్టు అలా చేశారు. బట్ ఇట్ వాస్ ఫన్. ఎర్లీ మ్యారేజ్ వల్ల ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే కిడ్స్ ఆర్ లైక్ గ్రోన్ అప్. ఇప్పుడు మా కెరియర్స్ అండ్ యూనో మా లైఫ్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు నేను దేనికోసం వరీ అవ్వక్కలే, బికాస్ లైక్ ఆల్ ఈస్ సార్ట్ అవుట్. మై హస్బెండ్ ఈస్ వెరీ సపోర్టివ్, అత్తమ్మ వాళ్ళందరూ కూడా ఫుల్ సపోర్టివ్, మా మదర్ ఫుల్ సపోర్టివ్, నా కిడ్స్ ఇంకా డబుల్ సపోర్టివ్. సో లేట్ నైట్ షూట్స్ అవుట్డోర్స్ అలా ఉన్నప్పుడు నో బడీ సేస్ ఎనీథింగ్ అనమాట. అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా? ఇట్స్ లవ్ కమ్ అరేంజ్డ్ అండి. లవ్ కమ్ అరేంజ్. మీరు ఇందాక చెప్పినప్పుడు నేను అర్థం చేసుకోవాల్సింది. మరి అదే చెప్తున్నా, సరదాగా అయితే వాళ్ళు సీరియస్ గా తీసుకున్నారు అన్నట్టు.
సో యా ఇట్స్ లవ్ కమ్ మ్యారేజ్. సో తను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి వెనకాలే ఉంటారనమాట. సో ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేము అందరము. సో మా అన్నయ్య ఫ్రెండ్ తను. సో మా అన్నయ్య ఫ్రెండ్ బేసిక్ గా అయ్యో ఫ్రెండ్ వాళ్ళ చెల్లె అన్నట్టు అలా రెస్పెక్ట్ ఇవ్వకుండా ఫ్రెండ్ వాళ్ళ చెల్లె కదా అని లైన్ వేస్తాడు. నాకేదో అర్జున్ రెడ్డి సినిమా చూస్తున్నట్టుంది. సారీ అర్జున్ రెడ్డి కాదు, అనిమల్ సినిమా. మా అన్నయ్యకి అంత సీన్ లేదు. మా అన్నయ్య కొంచెం రణ్వీర్ లాగా చేస్తుంటే బాగుండేది, చేయలేదు. బట్ లేదు, నన్ను భరించేది మా వారు ఒక్కరే అనమాట, వేరే వాళ్ళకి అంత సీన్ లేదు. ఓకే, అంటే ఈ ఇండస్ట్రీ సైడ్ వద్దాం అనుకున్నప్పుడు యూజువల్గా సో మీ హస్బెండ్ కానీ ఎవరైనా కానీ ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీ కానీ అటు సైడ్ నుంచి వస్తున్నప్పుడు అబ్జెక్షన్స్ అనేది సర్వసాధారణం. వద్దు నో అని ఇలా సినిమా డైలాగ్ సినిమాటిక్ గా చెప్పడం అనేది ఉంటది అనమాట. హౌ యు ఓవర్కమ్? నో అసలు చాణక్య మై ఫ్యామిలీ ఇస్ లైక్ పిచ్చ లైట్ ఫ్యామిలీ. చాలా నేను కిషోర్ ఎంత చిల్ అవుతాం అంటే ఇఫ్ యూ సీ మై ఇన్స్టాగ్రామ్ మీకు అర్థమైపోతుంది. నా టెల్లింగ్ యూ కదా, నా లైక్ నా వరల్డ్, నా లైఫ్ ఏదైతే ఉందో ఇట్స్ లైక్ ఓపెన్ బుక్ అనమాట. తెలిసిపోద్ది అందరికి. ఓకే యూనో షీఈస్ వెరీ మచ్ కమిటెడ్ టు దేర్ యూనో వాళ్ళ హస్బెండ్, వాళ్ళిద్దరు చాలా క్లోజ్ అని అది ఈజీగా తెలిసిపోద్ది. సో నాకు ఫస్ట్ నుంచి అలా ఏం లేదు, బికాస్ ఐ యూస్ టు వర్క్ కదా. సీ నాకు సినిమా అలా అనేది మైండ్ లో ఏం లేదు, నాకు వర్క్ అనేది అంతే. వర్క్ ఒకప్పుడు ఎన్జిఓ లో వర్క్ చేసేదాను, ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను. సో వర్క్ అనేది కామన్. అది జస్ట్ మన వాళ్ళ దృష్టిలో, అంటే బయట జనాల దృష్టి ఎలా ఉంటదంటే సినిమా అనగానే బికాస్ ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, లైమ్ లైట్ ఉంటది కాబట్టి కొన్ని వందల వేల కళ్ళు మన మీద ఉంటాయి కాబట్టి మనం కొంచెం దీన్ని పెద్ద స్కేల్లో చూస్తాం. బట్ నా దృష్టిలో ఫర్ మీ ఇట్స్ వెరీ థింగ్, ఇట్స్ నార్మల్. నువ్వు 9 to 5 ఎలా చేస్తావో ఇక్కడ నీకు ఒక ఫ్రీలాన్స్ గా టైం లేని జాబ్ చేస్తున్నావు అంతే. సో ఫర్ మీ ఇట్స్ లైక్ దాట్. సో మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదు. అండ్ ఇన్ఫాక్ట్ నన్ను ఎప్పుడు క్రిటిక్ చేసేది నీ ఏం బాగుంది అని నన్ను బాగా డిస్కరెక్ట్ చేసేది మా హస్బెండ్. హీ డజంట్ లైక్ మై యాక్టింగ్. హీస్ లైక్ ఏంటి ఇదేం బాగాలేదు ఇదా, అరే ఒకసారి కొంచెం అని చెప్పంటే ఆహా లేదు బాగాలేదు. అండ్ పాపం నా ఆడిషన్స్ అన్నిటికి కూడా ఇంట్లో అప్పుడప్పుడు కొన్ని పంపించాల్సి ఉన్నప్పుడు హీ ఈస్ ద వన్ హూ రికార్డ్స్ అండ్ హీ హెల్ప్స్ మీ ఇన్ హస్బెండ్స్ ఇలా కూడా వాడేసుకొని తొక్కేస్తున్నారండి. నేను ఫోటోలకి నన్ను అడగండి, ఐ విల్ ట్రైన్ ద ఉమెన్. ఐఎమ్ టెల్లింగ్ యూ కదా, హస్బెండ్ ని ఎలా ట్రైన్ చేయాలి, వాళ్ళతో పనులు ఎలా చేయించుకోవాలో దాని మీద కూడా ఒక రోజు ఒకటి చేయాలి, ఒక కంటెంట్ చేస్తాం దాని మీద. అలాంటి వీడియోలు మేము ఒప్పుకోము. మంచిదే కదా, మీకు ప్రశాంతమైన జీవితం గడపొచ్చు. మీరు ఎందుకు మీకు సేవ అంటే సర్వీస్ చేసుకుంటూ ఒక సర్వీస్ పర్సన్ లా ఉండిపోవాలా? మాకు సేవ చేయడంలో మీరు మనశ్శాంతి పొందుతారు తెలుసా, అది మీకు అర్థం కావట్లా. మీకు అలా అర్థం అవుతుంది. పీస్ఫుల్ జీవితం అది. ఎంతో మంది దీన్ని ఇన్స్పైర్ గా తీసుకొని వాళ్ళ హస్బెండ్స్ కి మొత్తం యు ఆర్ ద పర్సనల్ ఫోటోగ్రాఫర్ అర్థం కావట్లేదు చాణక్య. ఇక్కడ మంచిగా మిమ్మల్ని ట్రైన్ చేసి మీరు ఒక పిక్చర్ ఎలా తీయాలి, ఒక ఏ యాంగిల్ లో పెడితే మేము బక్కగా కనిపిస్తాము, ఫస్ట్ థింగ్ అది. ఇప్పుడు నువ్వు ఫోటో తీయాలంటే కూడా టాలెంటే, నువ్వు బక్క కనిపించేలా తీయడం అంటే గ్రేట్నెస్. సో అది. అండ్ నెక్స్ట్ నేను ఎక్కువ తినేస్తుంటే నువ్వు నన్ను ఎలా అలా అని చెప్పి నువ్వు తినొద్దు అంటే మళ్ళీ మా ఈగో హట్ అయింది. అలా కాకుండా ముద్దుగా ప్రేమతో ద టెక్నిక్స్, నాన్న ఇలా కాదురా నువ్వు ఎక్కువ తింటే నీ హెల్తే కదా, ఇలాంటి అన్ని అలా చెప్పారనుకోండి ఎంత బాగుంటుంది, నేను ఎంత ప్రశాంతంగా ఉండొచ్చు. అలాంటి ట్రిక్స్ అన్ని నా దగ్గర ఉన్నాయన్నమాట. కిషోర్ గారి ఫ్యూచర్ నాకు ఒక్కసారిగా అంటే అమ్మాయిలు ఎవరైతే ఇది వింటున్నారో మెయిన్ గా అయితే, సో పెళ్ళైన తర్వాత అబ్బాయిల్ని ఎలా అయితే మనం వాళ్ళను ఒక ఫోటోగ్రాఫర్ గాను వాళ్ళ ఒక డైటీషియన్ గాను ఎలా ఎన్ని రకాలుగా చేయొచ్చో చెప్పేశారు. అసలు మా అమ్మాయిలకు ఉన్నంత కన్ఫ్యూజన్ నిజం చెప్తున్నా కదా, ఈ కలర్స్ అదే మీరు హెల్ప్ చేస్తే ఓకే వావ్ ఇలా బాగుంటుంది అలా బాగుంటుంది. అండ్ గంటలు షాపింగ్ కి కూడా పేషెన్స్ లెవెల్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇవన్నీ నేర్పిస్తాను. ఐ ట్రైన్డ్ హిమ్. ఇదైతే మా ఇంట్లో వాళ్ళకి నేను అస్సలు చూపించాను, నాకు కాబోయే వైఫ్ కి అయితే అస్సలు చూపించాను. ఎవ్రీ ఉమెన్ షుడ్ ట్రైన్ యువర్ హస్బెండ్స్ యార్. అది చక్కగా ప్రశాంతంగా ఉంటది లైఫ్ తెలుసా, నీకు అర్థం కావట్లేదు అసలు. కానీ ఇదే ఫ్లో లోనే యూట్యూబ్ ఛానల్ అనేది కూడా స్టార్ట్ చేశారు మంచిగా, ఎలా సాగుతుంది? అది నేను నిజంగా ఫన్ కోసమే చేసా. ఎందుకంటే ఫోన్లలో ఫస్ట్ థింగ్ స్టోరేజ్ ఉండదు, ఓపెన్ గా చెప్తున్నాను. సో ఇప్పుడు కొన్ని ప్లేసెస్కి వెళ్తాం. ఐ రియల్లీ అంటే వీ బోత్ లవ్ ట్రావెలింగ్ అలాట్. నేను చెప్పట్లేదు చిన్నప్పుడు చేశారు కాబట్టి మాకు ఈ పిల్లలు ఈ గోల సరిపోయింది, కానీ మేము ప్రాపర్ గా ఎంజాయ్ చేయలేకపోయాం. ఇప్పుడు ఎదిగిపోయారు వాళ్ళు, ఇంకో గాలికి వదిలేసాం. సో ఇప్పుడు మా ఇద్దరు టైం అనమాట. ఇప్పుడు మేము ఒక అన్మ్యారీడ్ కపుల్ లాగా, ఒక లవర్స్ లాగా పార్కుల్లో చెట్లలో పుట్లలో తిరిగే టైప్ లాగా. సో మేము అలా వీఆర్ ఎంజాయింగ్ అవర్ మ్యారీడ్ లైఫ్.
సో మేము ఎక్కువ ట్రావెల్ చేస్తాం కాబట్టి ఈ పద్దాక ఈ ఫోన్లు మెమరీస్ ఆ స్టోరేజ్లు క్లీన్ చేయడం ఇదంతా కాదు, కానీ విల్ డూ వన్ థింగ్ అని సమ్మన్ హ్యాస్ గివెన్ దిస్ ఐడియా ఇలా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇట్స్ ఇంకోటి ఏంటంటే మన సెల్ఫ్ టాలెంట్ చూపించుకోవడానికి కూడా వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. బికాజ్ ఏవో కొంతమంది ఉంటారేమో కానీ సొల్లు కంటెంట్లు చేస్తారు, కానీ అలా కాకుండా ఒక ప్రాపర్గా ద వే యూ టాక్, నీ ఒరిజినల్ లైఫ్ ఎలా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మన అంటే టు బీ ఫ్రాంక్ అప్కమింగ్ డైరెక్టర్స్ లేకపోతే ఎవరికైనా ఓహో మనం చూడని యాంగిల్ కూడా ఇక్కడ, ఎందుకంటే మనం లొకేషన్కి వెళ్తే వేరేలాగా ఉంటాం, క్యారెక్టర్లో ఉంటే వేరేలాగా ఉంటాం. ఇక్కడ ఏంటంటే ఇది కంప్లీట్గా డిఫరెంట్ అసలు. అరే ఇవి ఇలా ఉంటుందా అసలు ఒరిజినల్ గా అనేది. సో అప్పుడు వాళ్ళకి ఇంకా కొంచెం క్రియేటివ్ గా మనం ఇచ్చినట్టు ఉంటది అన్నట్టు ఏదో ఒక అంటే దీని వెనుక ఒక పెద్ద స్కామ్ లాగా ప్లాన్ చేసి స్టార్ట్ చేసా. అది కూడా కిషోర్ గారి దగ్గర నుంచేగా. మై వీడియోగ్రాఫర్, మై గాడ్, మై గురు, మై ఎడిటర్ ఒక్కటి పక్కన పెడితే మిగతా అంతా అది కూడా నేర్పించేస్తారులేండి తొందరలో, నాకు అర్థమైపోతుంది. ఎడిటింగ్ వద్దులేండి మరి అంత నేర్పిస్తూ కూడా బాగుంది, తెగేదాకా ఏది తెచ్చుకోకూడదు. సో కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలా, ఆయన ఎడిటింగ్ చేస్తుంటే మనకి టైం ఇవ్వరు. ఫిల్టర్స్ కూడా ఏది వాడాలనేది కూడా పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఇచ్చారా? ఫిల్టర్స్ లేదండి, జెన్యూన్ గానే న్యాచురల్ బ్యూటీ అండి, ఫిల్టర్స్ ఎందుకు మాకు అవసరం లేదు. అది మా ఎడిటర్. నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఇక్కడ ఏ ఫిల్టర్ కనిపించిందండి మీకు? ఏ ఫిల్టర్ కనిపిస్తుంది? అదంతా జెన్యూన్ గా తీసాము. అర్థమైతుంది మీ ప్రొఫైల్ చూడగానే నాకు బాగా అర్థమైపోయింది. దేవా ఏంటండి అసలు మీరు. అర్లీ మ్యారేజెస్ చేసుకుంటే ఎన్ని లాభాలు ఉంటాయి అండ్ ఒక కపుల్ ఎంత హ్యాపీగా ఉండొచ్చు అనేది కూడా మిమ్మల్ని అంటే మీ ఒక కపుల్ ని చూస్తుంటే నాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఇట్స్ ఆల్ లైక్ మళ్ళీ ఇప్పుడు ఇది ఒక స్టేట్మెంట్ లాగా ఉంటది. ఓకే ఆవిడ బాగున్నారు కదా అని చెప్పి మనం కూడా తొందరగా పెళ్లి చేసుకుందాం అని చెప్పి ఇప్పుడు ముందే నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో వ్యాలంటైన్స్ డే వస్తే అందరు తాలిబొట్లు పట్టుకొని తిరుగుతారు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి మొన్న ఎవరో మురారే సినిమాకి వెళ్ళి థియేటర్ లో తుతు మంత్రం చేసుకున్నారు కదా, అలా ఇన్స్పైర్ అవుతారు. ఇట్స్ నాట్ దట్ సి ఎర్లీ మ్యారేజా లేకపోతే లేట్ మ్యారేజెస్ అనేది కాదు. దట్ మ్యారేజ్ అనేది ఏదైతే ఉందో దట్ హ్యాస్ టు బి ఆ బాండ్ అనేది ఇద్దరి మధ్య ఉండాలి. ఆ రెస్పెక్ట్ మెయిన్. సి ఎవ్రీ వన్ ఐ సే మ్యారేజ్ అనే యూనో దాంట్లో ఆ రిలేషన్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మెయిన్ ఉండాల్సిందే రెస్పెక్ట్. అది మీ పేరెంట్స్ ముందు కానీ అంటే లైక్ కొంతమంది అంటారు అబ్బా నా పేరెంట్స్ ముందు దీన్ని గారభం చేసినా లేదా వీడిని గారభం చేస్తే మన సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గిపోతుంది, మనం తక్కువ అయిపోతామేమో, లేకపోతే మనల్ని కొంగుచాటు హస్బెండ్ అనుకుంటారు, లైక్ అలా ఉన్న మైండ్ సెట్ దట్ విల్ నాట్ వర్క్అవుట్. సో రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ యాజ్ సేమ్ వే వైఫ్ కూడా అంతే. ఏదో నేను అందముందు ఏ రా ఇట్రారా అందరికి ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది రా పిలుస్తా అలా పిలుస్తా అని. సో ఐఎమ్ టెల్లింగ్ యూ ఇట్స్ లైక్ నువ్వు నీ హస్బెండ్ ని అందరి ముందు చీప్ చేస్తున్నట్టే. వెన్ యూఆర్ డిస్రెస్పెక్టింగ్ యువర్ హస్బెండ్ డెఫినెట్లీ నీకు కూడా వాల్యూ లేనట్టే. నువ్వు రాదంతా నువ్వు ఎక్కడైనా అనుకో, బట్ వెన్ ఇట్ కమ్స్ లైక్ నీకు ఎంత అయినా సరే మీ అత్త మామ గారి దగ్గర వాళ్ళు ఎలా అయినా ఉండని, బట్ స్టిల్ వెన్ యూ స్టార్ట్ గివింగ్ రెస్పెక్ట్ కదా ఆటోమేటిక్గా వాళ్ళలో మార్పు వచ్చేస్తుంది. నువ్వు 100 సార్లు రా అంటే ఆటోమేటిక్గా వాడు ఏంటే పోవే రావే ఆ వేవే నుంచి లాంగ్వేజ్ నుంచి నెక్స్ట్ వెళ్ళేది ఏంటంటే గొడవలు. ఆ గొడవ నుంచి ఒకరికొకరు మాట తర్వాత చేయతలాలు. ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, అది వర్కౌట్ అవ్వదు. సో ఐ సే దట్ ఫస్ట్ ఒకరికొకరు వాల్యూ ఇచ్చుకోవడం అండ్ ఫ్యామిలీస్కి ఒకరికొకరు ఇచ్చుకున్నారంటే మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంటది ఆ జర్నీ. సో వీ ఆల్సో ఫేస్, మేము చిన్నప్పుడు చెప్పాను కదా చిన్నప్పుడు కాబట్టి ఉడుకు రక్తం అనే టైప్ లో, తర్వాత వెళ్ళే కొద్ది ఏంట్రా ఏం కొట్టుకుంటాం రా బాబు ఇది అవసరం మనకి, పొద్దు లెగిస్తే డిస్కషన్ అవసరం, దాని బదులు ఓకే ఏంటి ప్రాబ్లం కూర్చొని ఇంకా అక్కడికి సెటిల్ అనమాట. ఇంకా దాని గురించి డ్రాగ్ కూడా ఉండదు మా ఇంట్లో, ఇంకా అయిపోయింది అక్కడికి ఇంకా అవసరం లేదులే అన్న టైప్ లో మా ఇల్లు అలా ఉంది ఇప్పుడు బేసిక్ గా. ఓకే, మీరు మూవీ ఇండస్ట్రీలో దానికంటే ఎక్కువగా ఒక ఫ్యామిలీ కౌన్సిలర్ ఇలాంటి పాత్రలు ఏదన్నా పోషిస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. అదే ఏదో ఉంది చూడండి యా బతుకు జట్కా బండి. సో ప్లీజ్ దాని పక్కన ఎవరు కంటెంట్ ఉంటే నన్ను సలహాదారుగా తీసుకోండి. మిమ్మల్ని ఇంకో జట్కా బండి మేము ఎక్కించాము. అది మంచిదే కదా, మీరే అన్నారు కౌన్సిలర్ గా బాగా చేస్తానని, దాని వల్ల హ్యాపీగా అక్కడ వెళ్తాను కదండి. అప్పుడు కూడా కిషోర్ గారినే తొలమంటారు మీరు. దట్స్ అ పాయింట్. నేను సోలోగా అయితే కష్టం, మా ఆయనతో అయితే ఆ షో బాగుంటది. ఇంకా కానీ ఒక హ్యాపీ కపుల్. సో అలాంటి వింటూ ఉంటే ఇప్పుడున్న జనరేషన్ లో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో ఎక్కువ మంది పెళ్ళెందుకు చేసుకోవడము, సింగిల్ గా ఉంటేనే బాగుంటుంది, ఆ సిచ్యువేషన్షిప్ అని ఏదేదో సంథింగ్ అన్నీ విని ఎన్నెన్నో
వినకూడనివి వింటూ ఉన్నాము, చూడకూడనివి చూస్తున్నాము, ఇలాంటివన్నీ చూస్తున్నాము. అది వచ్చింది కదా ఏదో ఇప్పుడు, ఐ డోంట్ రిమెంబర్ దట్ అబ్రివేషన్, బట్ జనరల్ గా ఇద్దరు శాలరీ, నో కిడ్స్, డింక్ ఇవన్నీ వింటూ ఉన్నాము. అవును. సో ఒక సక్సెస్ఫుల్ కపుల్ గా కానీ ఒక హ్యాపీ కపుల్ గా మీరు ఉన్నప్పుడు ఇలాంటి వింటున్నప్పుడు, సో ఇప్పుడున్న వాళ్ళకు మీరు ఇచ్చే సజెషన్స్ కానీ, సో మెసేజ్ ఏం అవసరం లేదు, జస్ట్ నార్మల్ గా ఏం చెప్తారు? నేనైతే ఒకటే చెప్తానండి, పీపుల్ హూ థింక్ లైక్ సోలోగా బతికేస్తాం, సోలోగా ట్రావెల్ చేస్తాం అంటే, నో, దట్స్ నాట్ వర్క్. అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఓకే, నీకు ఎంత పెద్ద ఫ్రెండ్ సర్కిల్ ఉన్నా కూడా అట్ ద ఎండ్ నువ్వు పడుకునేటప్పుడు నువ్వు ఒంటరిగానే పడుకుంటావు. అఫ్ కోర్స్ నీకు ఒకవేళ నీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉన్నారు, మీరు కలిసి, అది మీరు ఎన్ని డేస్ ఎట్లున్నా అట్ ద ఎండ్ మీకు ఒకటి ఉందా, పేర్లు వేరే కానీ బట్ నీకు ఒకరు తోడు అనేది కావాలి. నువ్వు లివింగ్ లో రిలేషన్షిప్ లో ఉన్నావా, మ్యారేజ్ చేసుకుని ఉన్నావా, ఏదైనా సరే, బట్ ఒక సృష్టికి కావాల్సింది ఒక క్లారిటీ ఏంటంటే ఒక తోడు అనేది ఉండాలి. సో దిస్ ఇస్ సంథింగ్ ఏంటంటే, అఫ్ కోర్స్ ఇప్పుడు ఏంటంటే కిడ్స్ అంటే అందరు భయపడుతున్నారు. సో నేనేమంటానంటే ఇట్స్ ఓన్లీ వాళ్ళు భయపడేది రీజన్ ఏంటంటే బికాస్ ఆఫ్ ద ఫైనాన్షియల్ థింగ్స్ అంతే. పిల్లలు పుడితే ఖర్చులు పెరుగుతాయని ఒక భయంతో, అబ్బా మళ్ళీ మా లైఫ్ సాక్రిఫైస్ చేసుకోవాలా ఇది అదన్న మైండ్ సెట్ తో వాళ్ళు ఉన్నారు. బట్ నేనేమంటానంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ వే ఆఫ్ హ్యావింగ్. అంటే చిన్నప్పుడు ఆబ్వియస్లీ నేను కూడా చెప్తున్నాను కదా, దగ్గర ఫస్ట్ 3 to 5 years వరకు మీరు ఇబ్బందులు పడతారు పిల్లలతో. బట్ వన్స్ దే గ్రో అప్ ఇట్ విల్ బి వెరీ బ్యూటిఫుల్ ఫేస్ ఉంటుంది అనమాట. వాళ్ళది అయినా కూడా ఇక్కడ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ యూ కెన్ బీ టుగెదర్, ఒక ఫ్యామిలీ. నీకంటే ఒకటి, ఇప్పుడు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఇవన్నీ ఎంత బాగుండి అండ్ దెన్ తర్వాత తగ్గుతూ ఉన్నాయి. ఇట్స్ ఓన్లీ ఏంటంటే మనకి ఇండివిజువల్నెస్ కోసం తగ్గుతుంది. సో అలాంటి ఐ థింక్ దట్స్ అ స్టూపిడిటీ. అంటే ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ రానప్పుడు ఆ ప్రాబ్లమ్ ని స్కిప్ చేస్తున్నట్టే అనమాట. విచ్ దిస్ జనరేషన్ ఆర్ డూయింగ్. ది థింక్ దట్ ఏముందిలే ఇది అదని, కానీ మళ్ళీ లేట్ మ్యారేజెస్ చేసుకుందాం ఇది అది ఎందుకు పాపం అప్పుడే చూడండి. ఇప్పుడు యంగ్ గా ఉన్నప్పుడు పెళ్ళొద్దు ఇదొద్దు, సింగిల్ లైఫ్, సోలో ట్రావెల్ చేస్తా, నేను వరల్డ్ తిరుగుతా అంటారు. 30, 31, 32 వచ్చేసరికి ఇంక చాలా ఎంత తిరుగుతావు నువ్వు వరల్డ్ కూడా. ఏదో ఒక పాయింట్ లో అయితే ఎక్కడో ఒకటి స్టాప్ బటన్ ఉంటది. అప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు ఆ ఏజ్ లో పెళ్లి చేసుకోవడము, ఇప్పుడు అందరూ అదే చేస్తున్నారు. సో అదేదో ఇట్స్ బెటర్ యూ సెటిల్ ఇట్ ఎవ్రీథింగ్ ఒక 25, 27, 28 ఆ ఏజ్ చేసుకుంటే కొంచెం బాగుంటది. యూ విల్ ఎంజాయ్ మోర్. లేదంటే ఆ టైంకి నీ కీళ్ళ నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు వచ్చి అప్పుడు నీ హస్బెండ్ తో హనీమూన్ వెళ్ళాలన్నా కూడా అబ్బా ఏ వెళ్తాం లేదు, దాని బదులు మూసుకొని ఇంట్లో కూర్చొని పార్టీ చేసుకొని తిందాం, తాగుదాం, పడుకుందాం అన్న స్టేజ్ కి వస్తారు. సో దాని బదులు అదేదో కలిసి ట్రావెల్ చేస్తే బాగుంటది కదా.